హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారా అందరూ? ఈరోజు ఎవరని చూస్తున్నారా? మా సారు అంటే మా హస్బెండ్ అన్నట్టు. ఈరోజు మాది మ్యారేజ్ డే కాబట్టి బయటకు వచ్చినాము. పచ్చటి పొలాలలో వంట చేసుకొని తింటున్నాము. ఇక మీరే ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మీరు ఊకే మా సార్ అంటున్నా కదా, ఎవరు అంటారు అనేసి ఈరోజు చూపెడుతున్నా మా సార్ని. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని. చెప్పినగా అంతేనా? అంతే. హాయ్ అండి. ఈరోజు మరి మ్యారేజ్ డే ఉంది కాబట్టి వచ్చినాము. ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఎందుకంటే పొద్దున్న నుంచి తినలేదు కాబట్టి రండి మీరు కూడా భోజనం చేద్దరు. భోజనం చేస్తాం. ఎవరు ఫస్ట్ తింటారో? నేను ఫస్ట్ తింటే మా సార్కు డ్రెస్ కొనిస్తా, నేను తింటే మా సార్ నాకు చీర కొనియాలి. చెప్పండి ఇక. ఓకే, వినబడుతుండు. నేను కూడా పాటు కొద్దిగా చప్ప ఉంది కదా, మంచిగా కట్టెల మీద చేసిన ఇది వంట. కట్టెల మీద పచ్చడి పొలాలు, కట్టెల పొయ్యి మీద వంట, మటను, పెళ్లి రోజు భోజనం. అందరం నలుగురం. ఓకే, మా ఫ్యామిలీ, మా పిల్లలు అక్కడ అక్కడ. నేను కళ్ళు తాగుతామంటే కళ్ళు తీసుకున్నాను. మా సార్ కళ్ళు తాగాడు, నేను తాగాడు. నీళ్ళు అట్టు నీళ్ళే, థమ్స్ అప్ కూడా తాగాడు. తాగుతుండే కానీ మానేసిండు. ఇవి తాగులేదు. నేనైతే కళ్ళు తాగుతా, తింటా. నేను తింటా. మంచిగా ఉడికింది మటన్. ఎవరికి వెళ్తారో గెస్ చేయండి మీరే. మటన్ ఎవరు తెచ్చారా బాబు? బాగుంది. మంచిగా ఇట్లా బయటకు వస్తే అది వేరే ఉంటుంది. అప్పుడప్పుడు రావాలి. మా సార్ ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు. ఎత్తెత్తులో ఇంత మంచి భోజనం. మళ్ళీ అన్నం వేసుకున్నాడు ఉండేది మరి ఒకటేసారి. ఇదే ఎక్కువ అవుతుంది. వీడేం చూడు, చెప్పు ఏదైనా ఒకటి. తింటున్నా కదా, తినేటప్పుడు మాట్లాడచ్చు. మరి తిండి పోటే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు అట. మాట్లాడితే బుక్ పోదు. మా సార్ ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా సార్ ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా? చాలా రోజుల నుండి వీడియో ఈ యూట్యూబ్ నడుస్తున్నది. ఈరోజు మాత్రమే నేను ఈ ఛానల్లో, మాదే ఛానల్ కానీ లైవ్ కనబడడం అనేది ఈరోజే ఫస్ట్ టైం. ఇది కూడా ఒక అకేషన్, పెళ్లి రోజు ఉన్నది కాబట్టి సమయం మన కోసం ఆగదు. కొంచెం మొత్తం తాగమని భార్య.
తాగడం తప్పు కాదు కానీ మనకు అలవాటు లేదు కాబట్టి దాన్ని మనం వెనక పొలాలు ఉన్నాయి, మంచి పచ్చడి పొలాలు. ఇంకో చాలా రోజులు అనుకుంటున్నాం ఇట్లా బయటకు పోయి అనుకుని తినాలి. కానీ పెళ్లి రోజు కానీ పొద్దుటి తినకుండా సాయంత్రం పూట డిన్నర్, టిఫిన్ అండ్ భోజనం. ఈరోజు అన్నం పెట్టలే పాపం మొత్తానికి. టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 ఏకకాలంలో కలిసి వచ్చినాయి. పొద్దున్న తినేవాడు కానీ ఈ రోజు పెట్టలే. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అక్కడ ఆపకుండా చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మనం చెప్పినాం, వాళ్ళు ఇష్టం చేస్తారా చేయరా విష్ చేయండి. ఈరోజు మన పెళ్లి రోజు కాబట్టి మేమిద్దరం, మాకిద్దరు కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్లో కూర్చుంటారు చూడు ఆయన పెద్ద అబ్బాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయండి మీ పద్ధతిలో. 93 ఫిబ్రవరి 10th మా మ్యారేజ్. బేసికల్గా ఎన్ని రోజులు అయింది? 31 రోజు అవుతుంది. 30 వెళ్ళి 31 రోజులకు అడుగు పెట్టేసాం. అంటే 30 సంవత్సరాలు దాటి 31 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా నేను ఈ వీడియోకు లైవ్కు రావడం జరిగింది. లేకపోతే రాకపోతుండే. 30 సంవత్సరాలు కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ ఎదుర్కొంటూ వీడికి వచ్చినాం ఇక. ఇంకా కాబట్టి అందరూ చూడండి, ఆదరించండి మా ఛానళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచిగా ఉంటే ప్రమోట్ కూడా చేయండి. భార్య భర్తల మధ్యలో గెలుపు ఓటమి అనేటువంటిది ఏం లేదు. అందుకే ఎవరు గెలిచినా అయిపోయింది కాబట్టి ఎవరు గెలిచినా కుటుంబం కోసమే. దాన్ని ఆరమైతే వివచ్చంగా అయింది, చూడవలసిన పని లేదు. ఇలాంటి వీడియోలు అనేకం ఇంకా మీ ముందుకు ప్రవేశపెడతాం. మీరు దీన్ని చూసి లైక్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సార్ వేసుకోవచ్చు అన్నం, ఏం కాదు. ఈరోజు వేసుకోవచ్చు, తిను. ఒకటి మంచుకో, ఒక బుక్క పెరుగుంటే మంచిగా పెరుగు. అట్లా వేసుకుంటావా? పచ్చడి పొలాలలో కళ్ళు ఫుల్గా ఉంది, త్రాబుద్ది అవుతుంది, ఫుల్గా ఉంది. ఫుల్గా తీయకుంటేనే తాగుతా ఒక 2 గిలాసులు. పుల్లగుంటే ఒక్కటి కూడా ఓడవది.
అట్లా బయటకు వచ్చినప్పుడు మటన్ చికెన్ కళ్ళు గుడాలు ఉండాలి. గుడాలకు టైం లేకుండే, సమయం లేదు. ఇదే మినిమం 6 అవుతుంది. బోటి కూడా మండినా కానీ మా సార్ తినలేడని నేను కూడా వేసుకుంటాను. ఇద్దరం వేసుకుంటే బాగుంటుందా అంటే నేను సారని అంటా. వాస్తవమే, నేను కళ్ళు తాగుతలేరు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. ఇబ్బంది ఏం లేదు. కళ్ళకి తాగుతున్నా. నేనే గెలిచిన. ఎవరు గెలిచింది ఏముంది అనేది వాళ్ళు చూస్తలేరా? అట్లున్నది. వాళ్ళు చూస్తలేరా? ప్లేట్లు ఎవరు? నేనే గెలిచిన కదండి. మా సార్ ఓడిపోయింది కాబట్టి చీర కొనియాలి. పట్టు చీర కొనిస్తావా? ఓడిపోయినా గెలిచినా తీసుకొచ్చేది మనమే కాబట్టి ఇగో కొనిచ్చిండు. మ్యారేజ్ డే ఒకటి 2-3 కొనిస్తాడు. కొనిస్తాడు పాప. పాపం ఎందుకు, దేశం ఎందుకు? అయ్యో మా సారే కొనిచ్చిండు. ఎలా వచ్చింది వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్ చెప్తావా నువ్వేమన్నా? మా ఇంటి పేరు చిట్యాల, ఆమె పేరు మమత. మా ఈయన పేరు మధు. చిట్యాల మమత కిచెన్ అనేటువంటి మధు మా సార్ యూట్యూబ్ పేరు. ఛానల్ నడుస్తుంది. దీన్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ కామెంట్లు చేయండి. అయితే చేయండి, చేస్తలేరు మీరు. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే కూడా మేము చేస్తాము. కుకింగ్ వీడియోలు కూడా చేస్తున్నా, అవి కూడా మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. మీకు ఏది కావాలన్నా నేను అది చేసి పెడతా. మీరు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అభిప్రాయాలు చెప్పండి. ఫుడ్ ఛాలెంజ్ కూడా మీరు దేంతో అంటే ఇట్లా బిర్యానీ కానీ, ఇట్లా ఇడ్లీతో కానీ, దోశతో కానీ, ఇట్లా మీరు ఏది చేయమన్నా మేము అట్లా చేస్తాము. మీరు అసలు కామెంట్ పెడతలేదు. కామెంట్ పెడితే మేము కూడా చెప్తాము. అట్లా ఏం కామెంట్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలను సపోర్ట్ చేస్తే మేము ముందుకు అనేకమైనటువంటి వీడియోలను తీసుకురావడానికి మాకు కూడా ఉత్తేజం ఉంటుంది. మీరు ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే మాకు ఏం అర్థం కాదు. చూస్తున్నటువంటి ఎవరైతే అట్లా చూస్తే కామెంట్లు వస్తే లైక్ కొడితే అబ్బా వీళ్ళు మన కామెంట్లు పెడుతున్నారు. ఒక పాట పాడబడితే సపోర్ట్ ఎట్ట కొడతారో, ఒక వీడియో చూసిన తర్వాత ప్లస్ మైనస్ని వెతికి మీరు దాన్ని చెప్పగలిగితే ఆటోమేటిక్గా ఇంకా దీన్ని మార్చుకొని ఇంకేం చేద్దామనేటువంటి దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్తే మాకు తెలిసేది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? మాది బాగానే ఉంది అనుకుంటాం, మేము చేస్తున్నది బాగానే అనుకుంటాం, మాదే కాబట్టి బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి చిన్న చిన్న మైనస్లు పెద్దగా ఉండకపోవచ్చు, చిన్న చిన్న దాన్ని కూడా మా నోటీసులో అంటే మెసేజ్ రూపంలో, కామెంట్ రూపంలో చెప్తే ఆటోమేటిక్గా మేము దాన్ని సరి చేసుకొని తిరిగి మరింత మంచి వీడియోని చేయడానికి మీకు అందిస్తాం. అంతే అండి. ఓకేనండి. ఈరోజు మా 30వ సంవత్సరం దాటి 31 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి మా మ్యారేజ్ బంధాన్ని మరింత బలపరుస్తూ మీరందరూ కూడా మా చిట్యాల మమత కిచెన్ అనేటువంటి ఛానల్ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ చేయవలసిందిగా కోరుతున్నాం. బాయ్.